హలో వ్యూయర్స్, హాయ్. ఏఎంహెచ్ టెస్ట్ అనేది ఈ మధ్యన అందరూ చేయించుకుంటున్నారు. ఎవరి పేషెంట్ వచ్చినా సరే ఏఎంహెచ్ రిపోర్ట్ పట్టుకుని మేడం నార్మల్ ఉంది, అబ్నార్మల్ ఉంది, తక్కువ ఉంది అని వాళ్ళే చెప్పేస్తున్నారనమాట. సో నౌ ఆల్ పేషెంట్స్ ఆర్ రిఫరింగ్ గూగుల్, చాట్ జీపీటీ. సో కానీ కొంతమంది పేషెంట్స్ ఇప్పటికి కూడా ఏఎంహెచ్ టెస్ట్‌ని చేయించుకోవట్లేదు. ఏఎంహెచ్ టెస్ట్ వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. ఇప్పుడు మనకి థైరాయిడ్ ఎలాగుంటుందో, థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటే థైరాయిడ్ ఉంది, లేదు అని ఎలా తెలుస్తుందో, అండాశయంలో కూడా ఏఎంహెచ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఏఎంహెచ్ టెస్ట్ అనేది మనం చేయించుకుంటం ద్వారా మనకి ఎగ్ నిల్వ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎగ్జాంపుల్, మనకి బ్యాంక్‌లో డబ్బులు ఎలాగున్నాయో తెలుసుకోవాలి అంటే తెలుసుకుంటాం కదా! అట్లనే యాంటీ ముల్లెరిన్ హార్మోన్ అనే టెస్ట్ ద్వారా ఎగ్ నిల్వ ఎలాగుంది, కన్సీవ్ అయ్యే అవకాశం ఎంత తొందరగా ఉంది, ఎంత ఎర్లీగా మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడం అనేది సాధ్యపడుతుంది. అండ్ అంతేకాదు, ఈ ఏఎంహెచ్ టెస్ట్ లెస్ దాన్ 30 ఇయర్స్ వాళ్ళు చేయించుకోవడం ద్వారా ఇన్ కేస్ వాళ్ళకి రిజర్వ్ తక్కువ ఉంటే వాళ్ళు ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లేట్ గా పెళ్లి చేసుకున్నాం అన్న వాళ్ళకి ఏఎంహెచ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఏమైనా ఎగ్ ఫ్రీజింగ్ కి వెళ్ళాలి అన్నా సరే డాక్టర్ సజెషన్ తో వెళ్ళి వాళ్ళ ఎగ్స్ ని జాగ్రత్త చేసుకోవచ్చు. సో ముందుగా తెలుసుకోవడం ద్వారా యూజ్ అయ్యే అడ్వాంటేజెస్ ఇవి అనమాట. మనం ఏఎంహెచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఈ క్వశ్చన్ కూడా నన్ను అడిగారు. అంటే ఏఎంహెచ్ మెడిసిన్స్ ఇస్తే తగ్గుతుంది, మెడిసిన్స్ ఇస్తే పెరుగుతుందా అని కూడా అడుగున్నారు. యాంటీ ముల్లేరియన్ హార్మోన్ టెస్ట్ అనేది పర్మనెంట్ గా ఒక స్టేట్ ఆఫ్ వాల్యూలో ఉంటుంది. అది ఏజ్ పెరిగే కొద్దీ వాల్యూ తగ్గుతుందే కానీ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా థైరాయిడ్ లాగా ఏఎంహెచ్ ని మనం కరెక్ట్ చేయలేము అనమాట. సో అది ఐడెంటిఫై చేసుకోవడం ద్వారా ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, ఊసైడ్ ఫ్రీజింగ్ చేయించుకోవచ్చు ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో. ఓకే, అండ్ మీకు ఏదైనా సమస్య ఉన్నా సరే కొన్నిసార్లు పీసీఓడి కూడా ఏఎంహెచ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల బయటపడే అవకాశం అనేది ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.